వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇక సీఎం సహాయ నిధికి చిరంజీవి ₹1 కోటి విరాళం. ఎందుకంటే కుడి చేత్తో చేసిన దానం కానీ సహాయం కానీ ఎడం చేతికి తెలియకుండా చేస్తాడు ఆయన. మనం నిన్న ఒక ప్రోగ్రాంలో చెప్పుకున్నాం, చిరంజీవి గారు చేసినటువంటి దాన ధర్మాలు, గుప్త దానాలు 1980 నుంచి మరి నేటి వరకు ఆయన చేసినటువంటి దాన ధర్మాలకు కొదువే లేదు. ఇది కూడా మీడియా ముఖంగా బయటకు వస్తేనే ఈ ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఆయన నేను ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి డబ్బులు ఇచ్చానని చెప్పేసి కనీసం ఆయన సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్ట్ చేసుకోలేదు. అది చిరంజీవి గారు అంటే. మరి మనం నేను ప్రోగ్రాంలో చెప్పుకున్నాం, చిరంజీవి గారు ఎప్పుడో 1980లో మరి వరద బాధితులకి 2 లక్షల సహాయం దగ్గర నుంచి నేటి వరకు కూడా చూసుకుంటే కోట్లాది రూపాయల దాన ధర్మాలు చేసిన పరిస్థితి. ఏ రోజు కూడా తను చేసింది చెప్పుకునేటువంటి రకం కాదు ఆయన. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆక్సిజన్ సిలిండర్లు ఇలా ఒకటా రెండా సినీ కార్మికులకి, ఆయన అభిమానులకి, సో ఎంతోమందికి ఆయనకు అవకాశం ఉన్నంత మేర ఆయన దగ్గర ఉన్నది ఇచ్చేయటమే ఆయనకు తెలిసింది. అవన్నీ ఆయన కష్టార్జితం. ఎక్కడా ఒక స్కామ్ చేసి సంపాదించినవి కాదు, ఎక్కడా ఒక భూమిని కబ్జా చేసి సంపాదించింది కాదు, ఏ లిక్కర్ స్కామ్లో ల్యాండ్ స్కామ్లో మాఫియా ఏదో చేసి సంపాదించిన డబ్బులు కాదు. సినిమాలు తీసుకొని ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు, లేకపోతే మరి రియల్ ఎస్టేట్ మీద వచ్చినటువంటి డబ్బులు ఏదైతేనే కష్టార్జితం, సో వాటి మీద వచ్చిన డబ్బులు ఆయన దాన ధర్మాలు చేస్తుంది కూడా. కానీ చాలామంది ఉంటారు, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని నేలమాలిగల్లో సైతం కూడా డబ్బు దాచుకొని కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. మరి చూస్తే నిన్న సీఎం సహాయ నిధికి చిరంజీవి గారు మళ్ళీ ₹1 కోటి సహాయం అందించడం, విరాళంగా ఇవ్వటం అనేది అది ఆయనకు మాత్రమే చెల్లింది. ఎంతమంది లేరు సినిమా ఇండస్ట్రీలో వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతమంది లేరు? చిరంజీవి గారి కన్నా డబ్బు ఉన్నోళ్ళు 100 మంది పైన ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, సినిమా నటులు కానీ చిరంజీవి గారి కన్నా డబ్బులు ఉన్న వాళ్ళు 100 మంది పైగా ఉంటారు, తక్కువలో తక్కువ రఫ్గా. మరి వాళ్ళెవరో ఆయన ఇచ్చినట్టు ఇవ్వలేదే. ఆయన పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకొని మరి ఆ తర్వాత వీలు చూసుకొని వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ₹1 కోటి విరాళం అందించారు చిరంజీవి గారు. సో ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు సీఎం సహాయ నిధి కింద ఎవరికన్నా గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకో, కిడ్నీలు బాగలేని వాళ్ళకో, లేకపోతే కుటుంబంలో పెద్దలు చనిపోయి అనాథలైన పిల్లలకు, అట్లా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రిలీజ్ చేసేటువంటి డబ్బుల్లో చిరంజీవి గారి డబ్బులు ఇవ్వబోతోంది ప్రభుత్వం. అది పరిస్థితి. ఒకప్పుడు చిరంజీవి గారిని లైబ్రరీకి ఇల్లు అడిగితే ఇవ్వలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు 2009 ఎన్నికలప్పుడు, ప్రజారాజ్యం ఆయన అధినేతగా ఉన్నప్పుడు. ఆ ఇల్లు ఎవరిదండి? వాళ్ళ మేనమామ గారిది, వాళ్ళ అమ్మమ్మది, వాళ్ళ మేనమామ గారిది. ఎవరైనా మన సొంత ఇల్లో లేకపోతే పొలమో అయితే అమ్ముకునే హక్కు, దాన ధర్మం చేసే హక్కు ఉంటుంది. కానీ మన మేనమామలదో మేనత్తలదో మనం దాన ధర్మాలు చేసే పరిస్థితి ఉంటుందా? అప్పటికి చిరంజీవి గారు మొగల్తూరులో గ్రంథాలయం కట్టించారు. పాలకొల్లు మొగల్తూరులో చిరంజీవి గారు చిరంజీవి గ్రంథాలయం ఉంటుంది. అంటే ఆ రోజు రాజకీయాల్లో ఆయన మీద దుష్ప్రచారం చేయాలి, ఆయన మీద నిందలు వేయాలి. సక్సెస్ అయ్యారు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని బలి చేశారు. అయ్యో నిజమేనా, చిరంజీవి అంట ఇల్లు అడిగితే లైబ్రరీకి సొంత ఊర్లు ఇవ్వలేదంట అని అమాయక ప్రజలను అప్పుడు నమ్మించారు. కానీ ఈరోజు ఎవరైతే చిరంజీవి గారిని అసలు అనవసరంగా, అన్యాయంగా, లేనిపోయింది తీసుకొని వచ్చి లైబ్రరీకి ఇల్లు అడిగితే ఇవ్వలేదంట అని తప్పుడు ప్రచారం చేసి సునకానందం పొందారో, ఈరోజు వాళ్ళే సిగ్గుతో తలదించుకునేలాగా చిరంజీవి గారి జీవితం కొనసాగుతూ ఉంది, ముందుకు వెళ్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి బురద జల్లారో వాళ్ళే ఈరోజు సీఎం సహాయ నిధికి చిరంజీవి గారు విరాళంగా డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఈరోజు వాళ్ళే ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దట్ ఈజ్ మెగాస్టార్. సో కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. ఏ వ్యక్తులైతే ఆ కుటుంబం మీద నిందలేశారో ఈరోజు ఆ వ్యక్తులే ఆ కుటుంబాన్ని పొగుడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరిచ్చారు ఇంత డబ్బు సహాయం? ఎవరు చేశారు? ఆ కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, వారు చేసినటువంటి దాన ధర్మాలు ఎవరైనా చేశారా? అసలు ఎవరి వల్లైనా సాధ్యమవుతుందా? మళ్ళీ కష్టార్జితం. రాజకీయాల్లో ఏం లేడు కదా చిరంజీవి గారు, ఏ పదవి లేదు కదా, ₹1 కోటి ఆయన కష్టార్జితమే కదా. మరొకప్పుడు అన్యాయంగా ఆయన మీద నిందలేశారు కదా. ఆయన అన్ని సహాయ సహకార్యాలు చేస్తున్నప్పటికి కూడా అప్పట్లో ఆయన చేసే సహాయం సహకార్యాల గురించి చెప్పే వ్యవస్థలు కూడా లేవు. వారిని నీరుగార్చే వ్యవస్థలే అప్పుడు ఉన్నాయి, కానీ చెప్పే వ్యవస్థలు లేవు అనేది మెగా కుటుంబ అభిమానుల యొక్క ఆవేదన ఈ రోజుకి. బట్ ఎంతో కొంత ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు చాలా వరకు మరి వాటిని సరిదిద్దుకొని మరి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
సరిదిద్దుకొని ముందుకు వెళ్ళారనుకోండి ఇప్పుడు. సో అప్పట్లో మరి ఆ కుటుంబం మీద ఆయన మీద ఎన్ని మాటల దాడులు, ఎంతమంది విమర్శలు. అంటే ఆయన ఉన్న ఇల్లు వాకిలు కూడా అమ్మి జనాలకి ఇచ్చేసి ఆయన రోడ్డును పడితే చూసేవాళ్ళు సంతోషంగా ఉంటారు. సో అలా ఉన్నారు మనుషులు మైండ్ సెట్, వాళ్ళని వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఏ సందర్భం లేకుండా ₹1,00,00,000 విరాళం ఎవరిస్తారండి? ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, డబ్బులు ఎవరికే ఊరికే రావని. ఎవరైనా ఇస్తారా? అంతెందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడ వరదలు వస్తే ₹1,00,00,000 ఫండ్ నేను ప్రకటిస్తున్నా అన్నాడు. మరి ఎవరికి ఇచ్చారో తెలియదు అనేది ఇప్పటికీ కూడా కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఆయన మీద. వాళ్ళేం వైసీపీ నేతలేం మంచినీళ్ళు ఇన్ని పంచాం, ప్యాకెట్లు పులిహోర పొట్లాలు ఇన్ని పంచాం, పాల ప్యాకెట్లు ఇన్ని పంచాం, ఆ ₹1,00,00,000 ప్రభుత్వానికి ఇస్తే మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద, కాబట్టి మేమే ఖర్చు పెట్టామంటారు. మరి ఆయన మాట అనలేదుగా. అసలు సందర్భం లేకుండా వచ్చి ఇచ్చేయలేడు కదా. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను, పుట్టినరోజు జరుపుకున్నాను, ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ఆశీర్వాదమే అని చెప్పేసి బలంగా నమ్ముతున్నాడు. కాబట్టి చక్కగా గోవాలో కుటుంబ సభ్యులతో కలిపి అంగరంగ వైభవంగా పుట్టినరోజు జరుపుకొని వచ్చి ₹1,00,00,000 చెక్కు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టారు. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ డబ్బులు వాడండి అని. ఎవరికైనా అంత మంచి మనసు ఉంటుందా? అలాంటి వ్యక్తిన ఇన్నాళ్ళు ఆయన మీద పడి ఏడ్చింది చాలామంది. అలాంటి వ్యక్తిన అవమానాలకు గురి చేసింది. కనీసం ఒక విమర్శ చేస్తే తిరిగి వాళ్ళని మళ్ళీ విమర్శ చేసే పరిస్థితి ఉందా ఆయనకి? 100 మంది 100 మాటలు మాట్లాడినా తల వంచుకొని ముందుకు వెళ్ళిపోతాడు. కానీ ఏ రోజన్నా తనని తిట్టారు కదా అని చెప్పేసి తిరిగి తిట్టే పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? అలాంటి మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఒక రకంగా చెప్పాలంటే దాన కర్ణుడు. మరి అలాంటి వ్యక్తిని ఇన్నాళ్ళు అర్థం చేసుకోకుండా కేవలం ఈర్ష్య ద్వేషంతో ఓ వర్గం 1-2 వర్గాలు రగిలిపోయి ఆయన మీద మరి ఆ రోజు 2009 ఎన్నికల సమయంలో చేసినటువంటి బ్యాడ్ ప్రోపగాండా ప్రచారాలు అయితే వాటన్నిటి కూడా తెరపడిపోయింది. ఎందుకంటే కాలం ఒకే రకంగా ఉండదు, మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు నడుస్తున్నది మెగా కుటుంబ టైం. సో కాబట్టి చిరంజీవి గారు మరి పుట్టినరోజు ఘనంగా జరుపుకొని తర్వాత రోజు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన డబ్బులు ఇవ్వటం అనేది 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా నిజంగా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి గతంలో ఆయన మీద అన్యాయంగా తప్పుడు విమర్శలు చేసి తాత్కాలిక లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఇకనైనా వారి తప్పు తెలుసుకొని మరి ఆయన వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి కూడా చాలామంది ఆశిస్తూ ఉన్నారు.